అప్లోడ్ చేసే అంత వ్యూ చూస్తే అయితే 250 రూపాయలు తక్కువ రానే రాదు మీకు. హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఎందుకు అప్లోడ్ చేయాలంటే కొంచెం చిన్న పనులుండే, సో దానివల్ల అప్లోడ్ చేయలే. ఇప్పుడైతే నేను సూర్యాపేట డిస్టిక్లో ఉన్న తిరుమలగిరికి వెళ్తున్నా. సో వచ్చేసరికి ఈవినింగ్ అయితే రిటర్న్ అయ్యేసరికి నైట్ వచ్చి యాదగిరిగుట్టలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ యాదగిరిగుట్టలో దర్శనం చేసుకుంటా. టుడే వచ్చేసి మనది మోటో వ్లాగ్ కాదు, కార్ వ్లాగ్. సో ఈరోజు అయితే కార్లో వెళ్తున్నా. ఎందుకు ఏం పని ఉందని చెప్తాను. అండ్ ఇప్పుడైతే మన కార్ వ్లాగ్. సో ఇదైతే మన కారు. సో తిరుమలగిరిలో పని ఉంది, ఏం పని ఉంది, ఎందుకు ఇన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయాలని నేను చెప్తాను. సో చలో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ నౌ. సో యాక్చువల్లీ ఈరోజు తిరుమలగిరిలో పని ఉంది నాకు. అక్కడ సైడ్ తిరుమలగిరి తర్వాత అటు నుంచి ఇంకా వేరే సైడ్ ఎక్కడికైనా వెళ్దాము అని అనుకున్నా కానీ కుదరట్లేదు. సో రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే యాదగిరిగుట్టలో ఆగుదామని అనుకున్నాను. ఇంకా సో ఏం పని అంటే యాక్చువల్లీ రీసెంట్గా మా ఫ్రెండ్ ఎక్స్పైర్ అయ్యాడు యాక్సిడెంట్లో. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సో అక్కడ కొంచెం పని ఉంది వాళ్ళ ఇంట్లో. సో వాళ్ళ ఫ్యామిలీని కలిసి కొంచెం చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకొని నైట్ అవుతుంది. నైట్ అయితే వచ్చి యాదగిరిగుట్టలో స్టే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే ఫస్ట్ కార్ బ్లాగ్. నేను చాలా రోజుల కింద చెప్పిన కార్ బ్లాగ్ కూడా వస్తుంది కానీ ఇది ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నా లాస్ట్ మోటో బ్లాగ్ వీడియోకి రెస్పాన్స్ మంచిగా వచ్చింది. సో అట్లనే దీనికి కూడా మంచిగా చూసి మంచిగా రెస్పాన్స్ ఇవ్వండి మీరు. సో మీరు రెస్పాన్స్ ఇస్తేనే దాన్ని బట్టి నాకు వీడియోస్ అప్లోడ్ చేసే అంత అంటే లైక్ అప్లోడ్ చేసే శక్తి వస్తుంది అన్నట్టు అట్లా. సో ఇన్ని రోజులు వీడియో చాలా రోజులు అయింది నాకు తెలిసి వీడియో అప్లోడ్ చేయక. ఎందుకంటే ఇక మా ఫ్రెండ్ చెప్పిన కదా ఎక్స్పైర్ అయ్యండి అని. సో నేను వాన్తోనే ఉండే, హాస్పిటల్లో ఉండే 1 వీక్. సో అందుకోసమే నేను ఇంకా ఎక్కడికి వెళ్ళడం కూడా నాకు కుదరలేదు. చూద్దాం మీరు ఎట్లా రెస్పాన్స్ ఇస్తే దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. సో కార్ బ్లాగ్ ఎట్లుంటుందో, రెస్పాన్స్ ఎట్లా ఇస్తారో చూద్దాము. అండ్ ఇప్పుడైతే నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి దగ్గర ఒక 20-30 కిలోమీటర్స్ అయితే వచ్చేసిన. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అయింది అనుకుంటా. 6 కూడా 5 అయింది. 4కే బయలుదేరిన. 6 అయింది, 5:45 అయింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇక్కడ పని ఉంది, ఆ పని చూసుకొని వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిన. అసలు వేరే దగ్గరికి ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా అస్సలు కుదరట్లేదు ఎంత ట్రై చేసినా కూడా. సో రైడ్ స్టార్ట్ అయినాకనైతే ఒక 70 కిలోమీటర్స్ వచ్చేసినాం. 5:10కి స్టార్ట్ అయినాం, 70 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. సో ఇప్పుడే తెల్లారుతుంది. వ్యూ అయితే బాగుంది. సో బయట చూస్తే వెదర్ అయితే బాగుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎండాకాలం కదా, మధ్యాహ్నం ఫుల్ ఎండలు కొడతాయి కానీ పొద్దున వ్యూ చూస్తే మస్తుందిరా అనిపిస్తుంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండలు కొడతాయి. మనం రోజున మధ్యాహ్నం ఎండలలో తిరుగుతాం కదా, అంటే నాకైతే అలా అనిపిస్తుంది. అట్లా ఇప్పుడైతే మంచి అనిపిస్తుంది. వ్యూ అయితే మంచిగా ఉంది. ఇప్పుడు ఎంత 6:30 అయింది. ఇంకొక 1.5 hour అవుతుంది అనుకుంటా నేను వెళ్ళేసరికి. అరే స్టార్ట్ చేసి కొంచెం మ్యూజిక్ పెట్టు. నిన్ను కలిసిన తర్వాత నేను లైఫ్ లో ఫస్ట్ టైం హ్యాపీగా In 500 meters, at the roundabout, take the third exit onto National Highway 365B. Make a U-turn. అయ్యా అది ముందు చెప్పలేదు, వెనకాల చెప్తుంది. లేదండి గీడికి లేదండి, మేము గీడికి వెళ్తున్నాం అండి. 100 రూపాయల కోసం ఏదో జోక్ అనుకుంటాం కానీ 100 రూపాయల కోసం 100 రూపాయల కోసం కక్కుర్తి వాడు ఎందుకు? మనం జోక్ అనుకుంటాం కానీ మనం ఎందుకు కక్కుర్తి వాడు? ఎన్నో పైసలు ఇస్తున్నాయి 100 రూపాయలు. ఏదో టైం పాస్ ఫ్రీగా ఎక్కి
ఎక్కించుకోలేదు మనం ఎక్కించుకున్నా కానీ అమ్మో రా భయం అవుతుంది రా నీ మధ్యలో నేను చెప్తున్నా కదా గాషారం ఇబ్బంది ఎట్లుంటుంది తెలియదు కదా. ఓకే మన రైడ్ స్టార్ట్ చేసాక అయితే 100 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. కార్ బ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత 100 కిలోమీటర్స్ అయితే అయింది. సో ఇంకొక 1 అవర్ కూడా పట్టది. ఒక 45 మినిట్స్లో తిరుమలగిరి రీచ్ అయిపోతాం. సో ఇక్కడ ఆగలేదు ఇంతవరకు అయితే మేము. మా కెమెరామెన్ రకరకాల యాంగిల్స్తో ట్రై చేస్తుండు. ఇక అది చూద్దాం ఎంతవరకు వస్తుందో, ఎంతవరకు సక్సెస్ అవుతుందో. మా కెమెరామెన్ అయితే చాలా రకరకాలుగా ట్రై చేస్తుండు. అండ్ కార్ల వీడియోస్ చాలా ట్రై చేస్తుండు అన్నీ. ఇంకొక 45 మినిట్స్ తర్వాత తిరుమలగిరిలో ఆగి టిఫిన్ చేసి చూద్దాం. అక్కడ నుంచి వెళ్ళి తిరుమలగిరి నుంచి వెళ్ళి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఊరు. ఇంకొక 30 కిలోమీటర్స్ ఉందనగానైతే ఒక టోల్ గేట్ వచ్చింది. సో ఈ టోల్ గేట్ ఏంటంటే చూసుకోలేదు, ఫాస్టాగ్లో రీఛార్జ్ లేవు. సో ఇప్పుడే రీఛార్జ్ చేసినాక అక్కడికి పోతే అవ్వట్లేదు. ఒక 20 మినిట్స్ ఆగమన్నారు. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. పోతుంటే దగ్గరకు వచ్చిన తర్వాత పక్కన కొంచెం మంచిగా అనిపించింది, ఆగినాం. పొలాలు, ఈ చెట్లు మంచిగా అనిపించింది. ఫోటోలు దిగినాం కొన్ని. మా కెమెరామ్యాన్ అయితే ఫోటోలు అని మొత్తం చంపిండు ఫోటోలతోటి. చలో చూడండి ఒకసారి ఎట్లుందా అని గ్రీనరీ. అంతే, ఏం లేదు, జస్ట్ అట్లా పొలాలు, ఈ చెట్లు, ఇక్కడ ఒకటి దారిలెక్క అనిపించింది. లోపలికి వచ్చినాం, ఆగినాం అంతే. జస్ట్ అట్లా మనకు ఏం పని లేదు కదా, మనం ఎక్కడ మంచిగా కనబడితే అక్కడ ఆగాల్సిందే, మన పనే అది. యాక్చువల్లీ అది ఇందాక ఆయనేం కదా, అది ఫంక్షన్ హాల్ అంట. అంకుల్ వచ్చిండు, మాట్లాడిండు. ఫంక్షన్ హాల్ బాగుంది అంకుల్ అది ఇది అంటే, అక్కడ పొలాల మధ్యలో చెట్ల మధ్యలో నుంచి ఫంక్షన్ హాల్కి బాగుంది అంటే, లోపలికి రండి ఇంకా బాగుంటుంది అని అన్నాడు. కానీ లేదంకుల్ ఇప్పుడు మాకు వెళ్ళాల్సి ఉంది అని చెప్పేసి వచ్చేసినాం. అక్కడ మాకు ఈరోజు అయితే నాకు మా కెమెరామ్యాన్ అయితే ఎంత సపోర్ట్ చేస్తున్నా అంటే, నిజంగా చెప్తున్నా, ఇట్లాంటివి ఉంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోలు వచ్చేటి. నాకు ఇంతకుముందు నాకు ఇట్లా ఒక్కడిని వీడియోలు తీసుకొని నేను ఏదో ఒక వీడియో తీయాలి కదా అని చాలాసార్లు, ఏదో ఒక వీడియో ఉండాలి కదా అని చాలాసార్లు నాకు చిరాకేసి తీసి వీడియో ఏదో ఒకటి ఉండాలి కదా ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా నడుచుకుంటూ పోడు అట్లా ఉండే. కానీ ఈరోజు మంచి మంచి వ్యూస్ క్యాప్చర్ చేస్తున్నాడు. అంటే
అంత పెద్ద పెద్ద క్యాప్చరింగ్ ఏం కాదు, కానీ ఏదో జస్ట్ మా అంతలా మా రేంజ్ దగ్గర క్యాప్చరింగ్ అయితే వస్తుంది అని నేను చెప్పుకోవచ్చు అన్నట్టు. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి హై లెవెల్ వీడియోస్ వస్తాయి, అట్లా కానీ రావని కాదు, కానీ ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేము అనుకుంటున్నా. సో దగ్గరికి వచ్చేసినాం, ఇంకొక 12 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఒక్కగానే ఆయన స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక నాకు అక్కడ లాస్ట్ టైము మేము అక్కడ టిఫిన్ చేసినాం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లనే వాడు ఉన్నప్పుడు ఇట్లనే వెళ్ళి మార్నింగ్ అక్కడనే ఆగి టిఫిన్ చేసినాం. టిఫిన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినాం అన్నట్టు. మా బొమ్మవాడు అక్కడనే టిఫిన్ చేద్దాం, అక్కడనే ఆంటీ దగ్గర వడలు తిందామని ఒకటే అంటే, సరే అక్కడనే చేద్దామని చెప్పేసి అక్కడికే పోతున్నాం. ఇంకొక 10-15 మినిట్స్లో వెళ్ళిపోతాం. Take the next left onto Gundal, Yelandu Road, Thorur, Tirumalagiri Road, then turn left. తిరుమల టిఫిన్ సెంటర్ Take the next. సో తిరుమల గురించి తొండబోయే రూట్లో తిరుమల టిఫిన్ సెంటర్ అని ఇక్కడనే తిందాం అని అంటాడు మావాడు. వానికి ఏంటంటే బయట అందరూ ముంగట వీడియో చేయడానికి సిగ్గు, నాకు కూడా సిగ్గే అనుకో, అందుకోసమే బయట వద్దన్నాడు. అందుకోసమే లోపల నుంచి చేస్తున్నాం. ఇక్కడనే వడ లాస్ట్ టైం తిన్నాం, మస్తు నచ్చిందని ఇక్కడనే తిందామన్నాడు అన్నట్టు. మళ్ళీ చెప్పా కదా మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ అని. సో యాక్సిడెంట్ ఇక్కడే అయింది. సో ఈ మట్టి ఉంది కదా ఇదంతా తవ్వి ఉండే, అప్పుడు నైట్ టైం వెళ్తుంటే కనిపించలే. ఈ బార్ గేట్స్ కూడా ఏం పెట్టలేదు. సో ఎవరైనా నైట్ టైం అయినా వెళ్తున్నప్పుడు చూసి జాగ్రత్త వెళ్ళండి ఎక్కడైనా కూడా.